సుప్రీం నేత ఖమేనీ హత్యతో రగిలిపోతున్న ఇరాన్ వ్యూహం మార్చింది. ఇజ్రాయెల్పై కాకుండా యుద్ధానికి మద్దతిచ్చిన గల్ఫ్ కంట్రీలపై దాడులకు తెగబడుతోంది. 8 గల్ఫ్ కంట్రీలోని ఆదాయ వనరులను దెబ్బతీయడమే టార్గెట్గా పెట్టుకుంది. సౌదీ అరేబియాలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ అటాక్తో మూతపడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రేట్లు పెరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. యుఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్లపైకి డ్రోన్లతో అటాక్ చేస్తోంది. 5 స్టార్ హోటల్స్, హైరైజ్ బిల్డింగ్లపై డ్రోన్ల దాడులతో జనం భయంతో వణుకుతున్నారు. సేఫ్ ప్లేస్లకు తరలి వెళ్తున్నారు. బాంబుల వర్షం కురిపిస్తుండటంతో ప్రయాణాలు చేసేవారు బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు. అయితే తాము పొరుగు దేశాలపై దాడులు చేయడం లేదని, ఆత్మరక్షణ కోసమే అమెరికా సంస్థలపై దాడులు చేస్తున్నామని అంటుంది ఇరాన్. 8 యుఏఈ దేశాల్లో దాదాపు 1 కోటి మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితిలో జనాలు ఆందోళనలో ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు వేలాది మంది ప్రయాణికులు. డ్రోన్ల అటాక్స్ తో క్షణక్షణం భయంతో వణుకుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ఇరాన్ వ్యూహం ఏంటి? శ్రవంతి, సుప్రీం నేత ఖమేనీ హత్య తర్వాత ఇరాన్ రగిలిపోతున్నది. ఇప్పటికే యుఏఈ దేశాలను కూడా ఇరాన్ టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 8 గల్ఫ్ కంట్రీల్లో ఆదాయ వనరులను, ఏదైతే వారికి సంబంధించినటువంటి వాణిజ్యం ఉందో దాన్ని దెబ్బతీయడమే టార్గెట్ గా ఇరాన్ పెట్టుకున్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికే సౌదీ అరేబియాలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ అటాక్ చేసింది. దీంతో అది కూడా మూతపడ్డది. దాదాపు ఇక్కడి నుంచే ప్రపంచ వ్యాప్తంగా చాలా వరకు కూడా ఆయిల్ కు సంబంధించి కూడా సప్లై అవుతుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయిల్ రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఎక్స్పర్ట్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక యుఏఈ దేశాలకు సంబంధించి అనేక మంది ప్రవాస భారతీయులు ఉంటారు. దాదాపు 1 కోటి మంది పైన ప్రవాస భారతీయులు కూడా ఈ యుఏఈ దేశాలలో ఉంటారు. చాలా వరకు ఎక్కువ శాతం కార్మికులు ఉంటారు. వివిధ వాణిజ్యానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కూడా ఎక్కువ శాతం ఈ యుఏఈ దేశాల్లో ఉంటూ ఉంటారు. ఇక్కడ నిరంతరము అటాక్స్ కొనసాగడంతో చాలా వరకు భారతీయులు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. మరోపక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్స్ ను కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఇటు కువైట్ కానీ, ఖతార్ కానీ, అదేవిధంగా వివిధ యుఏఈ దేశాలకు సంబంధించి మొత్తంగా కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్ ను, కొన్ని మెయిల్ ఐడీలను కూడా కేంద్రము ఇందాకనే దీన్ని పెట్టడం జరిగింది పోర్టల్లో. దీనికి సంబంధించి ఎక్కడ సమస్యలున్నా కూడా ప్రవాస భారతీయులు వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించాలని చెప్పి కూడా కేంద్రం సూచిస్తుంది. మరోపక్క దాడులు కంటిన్యూ అవుతున్న కొద్దీ ఏ బిల్డింగ్ పైన దాడి జరుగుతుంది, ఎక్కడ అటాక్ జరుగుతుంది, డ్రోన్లకు సంబంధించి క్షణం కూడా అటాక్ కంటిన్యూ కావడంతో చాలా వరకు కూడా భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక దీనికి సంబంధించి ఇరాన్ కూడా ఒక అధికారిక ప్రకటన చేసింది. కేవలం ఆత్మరక్షణ కోసమే అమెరికా సంస్థలపై దాడులు చేస్తున్నామని చెప్పి కూడా ఇరాన్ ప్రకటించింది. ఇక భారతీయులకు సంబంధించి కూడా నిన్న ప్రధాని మోడీ కూడా ఒక కీలకమైనటువంటి సమావేశం నిర్వహించారు. దీంతో ఇటు కేంద్ర రక్షణ శాఖ కానీ, కేంద్రానికి సంబంధించినటువంటి మిగిలిన శాఖలు, అదేవిధంగా ఆర్మీకి సంబంధించి కూడా అనేకమైనటువంటి చర్చలు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ లో విదేశాంగ శాఖ కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. ఎక్కడైతే ఎక్కువగా యుఏఈ దేశాల్లో ఇబ్బంది ఉందో అక్కడ భారతీయులు సంప్రదించాల్సిన అవసరాలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎంబసీలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. సో దాదాపు గల్ఫ్ దేశాల్లో 1 కోటి మంది భారతీయులు ఉంటారనేటువంటి అంచనాతోని చాలా వరకు భారతదేశానికి సంబంధించి, మన దేశానికి సంబంధించి కూడా విదేశాంగ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇటు ఖమేనీ హత్య తర్వాత కూడా చాలా వరకు యుఏఈ కంట్రీస్ లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పాటు ఇటు అమెరికా కానీ మళ్ళీ కూడా ఇరాన్ పై దాడులు కంటిన్యూ చేస్తున్నది. పూర్తిగా కూడా ఇరాన్ కు సంబంధించి అనేకమైనటువంటి వాణిజ్య సంస్థలు, వ్యాపార సంస్థలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రపంచం మార్కెట్ పైన ఎఫెక్టివ్ చూపిస్తాయని చెప్పి కూడా ఎక్స్పర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా చర్చలోకి రావడం జరుగుతున్నది. మొత్తంగా కూడా ఈ గల్ఫ్ కంట్రీల పరిస్థితి అయితే చాలా వరకు 8 యుఏఈ దేశాల్లో కొంత ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నది. వేల మంది ప్రయాణికులు అయితే కొంత బంకర్లలో కూడా తలదాచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ మనకు కనిపిస్తున్నది. ఓవరాల్ గా ఎప్పుడైతే యుద్ధం ఆగుతుందో, యుద్ధానికి సంబంధించి ఇటు ఇరాన్, ఇరాక్, అమెరికాకు సంబంధించి దాడులు ఆగిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు కానీ, వాణిజ్యానికి సంబంధించి కొన్ని తెరుచుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మాత్రం దానికి భిన్నంగా కనిపిస్తున్నది. ఇరాన్ కంప్లీట్ గా
ఏదైతే ఉందో మొత్తంగా కూడా ఆ వ్యూహాన్ని మార్చివేసింది. కేవలం అమెరికా ఇటు సంబంధించి దాడి చేస్తుంది అనే తరుణంలో మొత్తం 8 యుఏ దేశాలు టార్గెట్ గా ఇరాన్ వ్యూహం మార్చడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఇటు ప్రపంచ దేశాలలో కూడా ఈ 3 దేశాలకు సంబంధించి చర్చ జరుగుతున్నది. మరోపక్క ఇటు ఆయిల్ కానీ మిగతా ఇంధన సరఫరాలకు సంబంధించి కూడా కొరత ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా చాలా వరకు ఇటు ఆందోళన కలుగుతున్నది. మరోపక్క భారతీయులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అయితే అలర్ట్ జారీ చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ కు సంబంధించి కూడా విదేశాంగ శాఖ కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ ఉంది. ఓవరాల్ గా ఇరాన్ లో ఒకేసారి వ్యూహం మార్చడం పైన అయితే చాలా వరకు భిన్నాభిప్రాయాలు, అదేవిధంగా 8 యుఏఈ కంట్రీల్లో ఆందోళన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. శ్రీవంతి. రైట్ విజయ్, అమెరికా చర్చల ఆఫర్ ను ఇరాన్ లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. నెక్స్ట్ ఇంకా అలాగే జరిగే ఛాన్స్ ఉందా? 100% అమెరికా ఇప్పటికే దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వరుసగా స్పందించడం జరుగుతున్నది. అయితే అమెరికా ఏదైతే చెప్పిందో దానికి సంబంధించి ఇరాన్ కూడా అసలు వినే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఇరాన్ కి సంబంధించినటువంటి అక్కడ ఉండేటువంటి నేతలు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే సుప్రీం నేత ఖమేనీ హత్య తర్వాత చాలా వరకు ఇరాన్ రగిలిపోతున్నది. ప్రతీకార దాడి ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా ఇరాన్ ఒక పక్క చెప్తూ ఉన్నా అమెరికా కూడా ఏమాత్రం కూడా వెనుకకు తగ్గడం లేదు. అమెరికాకు సంబంధించిన డొనాల్డ్ ట్రంప్ కూడా మా పైన ఇప్పుడైనా దాడులు మానుకోవాలని చెప్పి అమెరికా కూడా పలు హెచ్చరికలు జారీ చేస్తున్నది. దీని కారణంగా ఇటు పశ్చిమ ఆసియా దేశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి ఆందోళన అయితే వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అమెరికా ఏదైతే ఆఫర్ చేసిందో దానికి సంబంధించి ఇరాన్ దానికి భిన్నంగా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు మొత్తంగా కూడా చేస్తున్నటువంటి అటాక్స్ అన్ని కూడా వ్యూహాలను మార్చి డ్రోన్లతోని అదేవిధంగా క్షిపణులతోని ఏదైతే ముఖ్యంగా ప్రపంచ దేశానికి సప్లై అయ్యేటువంటి ఈ వాణిజ్య వనరులు ఉన్నాయో వీటిపైన టార్గెట్ చేసింది. మొత్తం గల్ఫ్ కంట్రీలకు సంబంధించి వీరి సహాయంతోనే ఇరాన్ పైన అటాక్ జరిగిందనే ఉద్దేశంతో 8 గల్ఫ్ కంట్రీల ఆదాయ వనరులను దెబ్బతీయడమే టార్గెట్ గానైతే ఇరాన్ వ్యూహాలు రచిస్తుంది. శ్రవంతి.